మన చుట్టూ మనసు లేని మనుషులు ఉన్నంతకాలం మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ఆనందంగా ఉండే వాళ్ళంతా కష్టాలు లేని వాళ్ళు అని కాదు. వాళ్ళంతా కష్టాలను అధిగమించి సంతోషంగా ఉండే శక్తివంతులని గుర్తించాలి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు లైఫ్లో ఎప్పటికీ ఓడిపోడు. ఈ లోకంలో ఎన్నో రకమైన యుద్ధాలుంటాయి. కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటికన్నా పెద్ద సంగ్రామం. జ్ఞానం, విద్య, సంపద ఎంత ఉన్నా కానీ వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువుండదు. విలువైన వాళ్ళతో కాదు, విలువలు తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవాల్సిన అవసరం ఉండదు. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువివ్వండి. ఆనందం అందరూ పంచుకుంటారు, బాధ మనవాళ్ళు మాత్రమే పంచుకుంటారు. విజయం సాధించాలి అంటే మొదట నీవు చేసే పనిని ప్రేమించు. అప్పుడే విజయం నీ వెంట పరుగులు తీస్తుంది. తెలివైన వాడిని బలంతో కొట్టాలి, బలమైన వాడిని తెలివితో కొట్టాలి. అందంగా ఉన్నవారితో కంటే మన చుట్టూ ఉన్నవారిని ఆనందపరిచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఒక మనిషికి కలిగే కష్టాలు రెండు. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది. గుర్తుంచుకోండి, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ఒక మగాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో, ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడు కారణం అన్నది అంతే నిజం. 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఈ వయసులోని ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాల్లో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి. ఎవడిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం అక్కడే ఉంటుంది. మీతో ఎవ్వరూ మాట్లాడకపోతే అది వారి తప్పు. మీరు ఎవ్వరితో మాట్లాడకపోతే అది మీ తప్పు. మనం ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనుకుంటే వెంటనే చేయాలి, తర్వాత చేయొచ్చులే అని ఆగిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు. నీ దగ్గర డబ్బులున్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చేయకు. మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే. గుర్తుపెట్టుకో. మీకు అన్నం లేకపోవటం పేదరికం కాదు. మీ కుటుంబంలో ఆప్యాయత లేకపోవటమే అసలైన పేదరికం. మనం నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఒక వ్యక్తికి జీవితాంతం ఎవ్వరూ తోడుగా ఉండరు, అలా ఉంటారు అనుకోవటం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం మాత్రమే. తనది కాని పరాయి డబ్బుని, తనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుండి వాడి పతనం ప్రారంభమవుతుంది. జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినాలి. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువివ్వండి. మనసులో విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడే వాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు. అపజయం కలిగినప్పుడు సంకల్పాన్ని బలంగా, దృఢంగా చేసుకుంటూ పోవాలి. అందరూ మీతో మంచిగా ఉంటారనుకోవటం మీ అమాయకత్వం. ఎందుకంటే లేడీ సింహాన్ని చంపటం లేదని సింహం లేడిని చంపకుండా ఉంటుందా? నీ కన్న తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చి ఉండవచ్చు, కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఎన్నడూ రాకూడదు. వివాహం ఎంత గొప్పగా చేసుకున్నావన్నది ముఖ్యం కాదు, నిన్ను నమ్మి తలవంచి తాళి కట్టించుకున్న భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నదే నిజమైన గొప్పతనం. స్త్రీ మొగాడి కంటే బలమైనది కాకపోవచ్చు, కానీ ప్రతి మొగాడు బలహీనత ఆడదే. నవ్వుతో ఖైదీ చేస్తుంది, కళ్ళతో కట్టిపడేస్తుంది. నీవు ఏదైనా సరే ఇష్టంతో చేస్తే పెద్ద కష్టమనిపించదు. ఒక వ్యక్తి నాశనానికి ప్రధాన కారణాలు 2:
ఒకటి, ఎవరో చెప్పింది వినటం. రెండు, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పటం. ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ప్రతి కూతురు ధనవంతురాలే. విశ్వాసం లేని వారితో చేసే బిజినెస్, టైం లేని వారితో చేసే ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉన్నా వేస్టే. ఆశలు పెంచుకోకండి, ఆనందాన్ని కోల్పోతారు. కలలు పెంచుకోకండి, కష్టాల్లో మిగిలిపోతారు. నిన్ను తిడుతూ ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోకు. వాళ్ళే నీకు అసలైన వారు. ప్రేమించే వారికే దండించే అధికారం ఉంటుంది. వాళ్ళ ప్రతి హెచ్చరికలోనూ నీపైన ప్రేమ ఉంటుంది. అమ్మాయి లైఫ్లో ఏ తప్పు చేసినా శిక్ష కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడిని పెళ్ళి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి మీ మనస్సు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు నీ మనస్సుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. కరిగిపోతుంది కాలం ఒక్కటే కాదు, దానితో పాటు జీవితం కూడా. గెలిచిన వాళ్ళని ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోండి, ఓడిన వాళ్ళని ఎప్పుడూ అనుభవంగా తీసుకోండి. అప్పుడే మీరు లైఫ్లో ఏదైనా సాధించగలరు. లైఫ్లో ఏది సాధించాలన్నా ముందు ఓపిక ఉండటం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు. నీ దగ్గర టాలెంట్ లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. మంచి అందంతో పుట్టటం అనేది మన చేతుల్లో ఉండదు, కానీ మంచి వ్యక్తిత్వం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ, తాపాలెక్కువ. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ. మీరు మాట్లాడేటప్పుడు ఇదివరకు మీకు తెలిసిన విషయాన్నే మీరు మాట్లాడతారు, కానీ వినటం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. ఏ స్త్రీ అయినా తన సమస్యను మీతో చెప్పిందంటే ఆమె మిమ్మల్ని నమ్ముతోందని అర్థం. ఆమెకి మీరు ధైర్యాన్నివ్వండి. నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం ఉండాలి. ఆశయం లేని వ్యక్తి ప్రాణం లేని శరీరం లాంటివాడు. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచివాళ్ళు అయిపోరు. తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు, తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం. బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు ఉంటేనే విలువ. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు, భర్త గుణం భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు, భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు, స్నేహితుల గుణం మనం కష్టాల్లో ఉన్నప్పుడు, అన్నదమ్ముల గుణం జగడంలో ఉన్నప్పుడు, పిల్లల గుణం ముసలితనంలో ఉన్నప్పుడు తెలుస్తాయి. మీరు ఓడిపోతారనే భయంతో ప్రయత్నించకపోవటం కన్నా ప్రయత్నించి ఓడిపోవటం మంచిది. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ టైం గడిచే కొద్దీ తెలుస్తుంది. సిగ్గొక్కటే కాదు, అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది. నీ ఆనందానికి మార్గం నీ హృదయంలో ద్వేషం లేకుండా, నీ మనసులో చికాకు లేకుండా చూసుకోవటమే. కాలం మనుషులను మార్చదు, కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల అసలు నైజాం బయటకొస్తుంది. మౌనంలో అద్భుత శక్తి ఉంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తాయి. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి.